ఓకే. సో ఇప్పుడు చెన్నా వెజ్ కట్లెట్. అవునండి. సో చెన్నా అంటే మనం ఎలా కాబూలీ శనగలు తీసుకుంటాం. కాబూలీ శనగలు ఉడికించి తీసుకుంటున్నాం. సో వెజిటేబుల్స్ మనం మాక్సిమంగా ఏవి వాడుకోవచ్చు అన్ని దీంట్లో వాడేస్తున్నాం. సో మన చాయిస్ ప్రకారం మిక్స్డ్ వెజిటేబుల్స్. మిక్స్డ్ వెజిటేబుల్స్ ఎస్. ఓకే. సో అంటే కొంచెం చెనా అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ యాడ్ చేస్తుంది ఈ వెజిటేబుల్ కాంబినేషన్. ఓకే సో కొంచెం డిఫరెంట్ టేస్ట్లో ఈ కట్లెట్ అనేది వస్తుంది మనకు. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి చెన్నా వెజ్ కట్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నా వెజ్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు కట్లెట్స్? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే ఉడికించిన కాబూలీ శనగలను కొంచెం మిక్సీ పట్టి కచ్చాపచ్చాగా ఇలా రెడీ చేసేసుకోవాలి. సో అంటే మనకు కొంచెం గింజ పెద్దగా ఉంటుంది కాబట్టి కట్లెట్లో తినడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా కచ్చాపచ్చగా చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో చిన్న చిన్న ముక్కలుగా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. సో అలా వేసుకుంటే గింజలు అసలు మనకి కట్లెట్స్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా అయిపోతుంది కదా. కొద్దిగా నూనె వేసుకుని ఇలా అయితే కొంచెం బైండింగ్ గా కూడా మనకి పనికి వస్తుంది. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, సో కొంచెం ఇంకా మసాలా ఫ్లేవర్ కావాలంటే జీలకర్ర ప్లేస్లో షాజీరా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో అది కూడా కొంచెం డిఫరెంట్గా చాలా బాగా ఇస్తుంది టేస్ట్ అనేది. అన్ని వెజిటబుల్స్ కాంబినేషన్లో కదా. ఎస్ అండి. సో సన్నగా తరిగిన అల్లం, అలాగే పచ్చిమిరపకాయలు. సో మనకు ఘాటు ఇదే అండి. సో సన్నగా తరిగిన బీన్స్. ఓకే. సో ఇవన్నీ పచ్చి ముక్కలే వేస్తున్నారు. ఎస్ అండి. ఓకే. క్యారెట్ ఎంత సన్నగా తరిగారు దాన్ని. దాంట్లో ఈజీగా మనకు కలిసిపోతుంది. సో కాలీఫ్లవర్, ఓకే, అలాగే క్యాప్సికమ్. సో సన్నగా కట్ చేసుకోవడానికి రాకపోతే చక్కగా తురిమైనా కూడా వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు కట్టర్స్ కూడా వస్తున్నాయి మనకి. అవును. సో అన్ని రకాల సైజెస్ లో దీంట్లో కూడా దొరుకుతుంది కాబట్టి సో వాటిని వాడుకొని మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవచ్చు. సో కొంచెం ఈ వెజిటబుల్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కదండి, పచ్చిగానే వేసుకున్నాం. సో కొంచెం ఇవి వేగితే మనకు హాఫ్ డన్ అయితే సరిపోతుంది. కొంచెం వేగాలి. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. వాడేసిన నిమ్మ చెక్కల్ని ఎండబెట్టి వాటికి ఉప్పు యాడ్ చేసి పొడి చేసి ఆ పొడిని బట్టలు నానబెట్టేటప్పుడు సర్ఫ్తో పాటు కొద్దిగా వేసినట్లయితే బట్టలపై ఉన్న మురికి ఈజీగా పోతుంది. అలాగే బట్టలకి మంచి సువాసన కూడా వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. వేగిందా రాజు గారు? సరిపోతుందండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ఉడికించిన కాబూలీ శనగలు ఇలా కచ్చాపచ్చాగా చేసి పెట్టుకున్నాం కదా. సో ఇది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ శనగల ప్లేస్లో కావాలంటే మన మామూలు నల్ల శనగలు కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. అవి కూడా సేమ్ ఇలా మెదిపేసేసి వేసేసుకోవచ్చు కదా. సో ఇది కొంచెం వేగితేనే మనకు బాగుంటుంది. ఓకే. సో కొద్దిగా శనగలు ఎప్పుడైనా ఉడికించినవి కొంచెం నూనెలో వేయించుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. యాక్చువల్గా ఇది కొద్దిగా మెత్తగా అయితే బైండింగ్ మనకి ఆలు లేకుండా ఇది ఒకటే కూడా సరిపోతుందేమో కదా. చేసేసుకోవచ్చు. సో అంటే ఇదే దానితో మనం కాల్స్తే వడలు కానీ పకోడీలు కానీ సో అలా కూడా చేసేసుకోవచ్చు, డీప్ ఫ్రై ఐటమ్స్. ఓకే 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 ఓకే. సో ఇక్కడ స్టవ్ కట్టేసి సో ఉడికించిన బంగాళదుంపను మెత్తగా మెదిపెట్టేసుకున్నాం. ఓకే. సో దీన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సరిపడా ఉప్పు, సో జీలకర్ర పొడి. ఓకే. సో కొంచెం వేయించి చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అంటే స్నాక్ ఐటమ్స్లోకి చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది జీలకర్ర పొడి స్పెషల్గా. ఓకే. కొంచెం చట్పటా కొరకు చాట్ మసాలా. సో కొంచెం మసాలా ఘాటు మీరు ఇందాక అన్నారు కదా. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ ప్లేస్లో మనం గరం మసాలా అది యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర ప్లేస్లో కొంచెం షాజీరా కానీ లేదా 2-3 మసాలా దినుసులు కానీ, అంటే యాలకులు, లవంగాలు, కొంచెం చిన్నగా చెక్క అవి యాడ్ చేసేసుకొని తయారు చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు వీటిని మనం
కట్లెట్స్లా చుట్టేసుకుందామండి. సో ఇక్కడ పెనం పెట్టేసుకున్నాం. ఇలాంటివి చేసుకుని మనం యాక్చువల్గా అవెన్ ఉంటే దాంట్లో పెట్టుకున్నా కూడా మనకి బాగానే అవుతుంది కదా రాజు గారు. ఆ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. అంటే గ్రిల్ టైప్లో అలా చేసేసుకోవచ్చేమో కదా. చేసేసుకోవచ్చు, దానికి కూడా తక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ జస్ట్ మనం దానికి అప్లై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం గ్రీజింగ్ లా చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ మధ్య చాలా మటుకు అలా కూడా వాడుతున్నారు అందరూ. అంటే ఇక్కడ దీనికి టైం మనకు అటు ఇటు తిప్పుకోవడం ఇదంతా ఉంటుంది కదా, అందులో అయితే ఒకసారి మనం పెట్టేసుకుంటే రెడీ అయిపోయి బయటకు వచ్చేస్తాయి. సో మీడియం సైజ్ చేస్తున్నాను. ఓకే. సో ఇది షేప్ అనేది మన చాయిస్, ఏదన్నా షేప్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మోల్డ్స్ కూడా దొరుకుతున్నాయి మనకు. అవును. కొంచెం ఫ్లాట్గా, అంటే ఒక పీట పైన, చపాతీ పీట పైన కొంచెం ఫ్లాట్గా మనం చేసుకుని కావాల్సిన థిక్నెస్లో, సో ఆ మోల్డ్స్తో మనం షేప్స్ కట్ చేసుకొని కూడా మనం బిస్కెట్స్ అవి ఎలా కట్ చేసుకుంటాం ఆ టైప్లో. అన్నిటికీ ఈజీ మెథడ్స్ వచ్చేస్తున్నాయి కదా. సో అంటే ఎస్పెషల్గా పిల్లలకి అవి పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం షేప్ అనేది కూడా మెయిన్గా డిపెండ్స్ ఉంటుంది కదా. చాలా రకాల షేప్స్ చూసి వాళ్ళు ఇష్టం లేకపోయినా తిందాం అనే ఇది వస్తుంది. అవును, అంటే అట్లీస్ట్ అది ఏంటి అనేదైనా చూస్తారు. అండ్ ఈ మౌల్స్ కూడా మనకి ఇప్పుడు అన్ని రకాల, అంటే కార్టూన్ షేప్స్ లో కానివ్వండి, లేకపోతే చాలా రకాలుగా దొరుకుతున్నాయి, అన్ని షేప్లలో దొరుకుతున్నాయి. ఓకే. సో ఆయిల్తో రెండు వైపులు మనం కాల్ చేసుకోవాలి. ఓకే. సో రెండు వైపులో కొంచెం వేగితే సరిపోతుంది. సో ఆల్రెడీ మనం వెజిటబుల్స్ వేయించేసుకున్నాం, బంగాళదుంప కూడా ఉడికిచ్చేసిందే కాబట్టి సో కొంచెం ఆ కలర్ అనేది చేంజ్ అయితే మనకు చాలా సరిపోతుంది. సో ఇక్కడ నేను ఆయిల్తో చేస్తున్నాను. చాయిస్ బటర్తో కానీ నెయ్యితో కానీ ఏదన్నా మన కొంచెం కమ్మగా అలా యాడ్ అవుతుంది. ఎస్. సో కొంచెం ఇలా కలర్ చేంజ్ అయితే చాలు. మనం తినేటప్పుడు ఆ క్రంచీగా టేస్ట్ ఇంకొంచెం డిఫరెంట్గా తెలుస్తుంది. కొంచెం అటు కూడా ఇట్లా కలర్ వచ్చేస్తే సరిపోతుంది కదా. ఎస్. అండ్ దీనికి పెద్ద ఆయిల్ కూడా మనకి ఎక్కువ పట్టదు, అసలు ఏం పట్టదండి, చాలా తక్కువ. జస్ట్ ఒకసారి స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి అన్నీ వేగిపోతాయి చక్కగా. ఎస్. సో అంటే ఇలా తక్కువ ఆయిల్ కావాలనుకున్నప్పుడు కొంచెం ఇలా నాన్ స్టిక్ తీసేసుకుంటే తొందరగా అయిపోతుంది, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు. ఓకే. సో రెడీ అయిపోయిందండి. ప్లేట్ ఇస్తారా? ఓకే. ఓకే. సో కట్లెట్స్ రెడీ అండి. సో చక్కగా ఏదైనా సాస్ ఆర్ గ్రీన్ చట్నీ ఇలాంటి వాటితో సర్వ్ చేసుకోవచ్చు. సో ప్లేట్ గార్నిష్ ఇస్తున్నాను నేను. ఓకే. సో టొమాటోతో సో హైబ్రిడ్ టొమాటో, ఓకే. సో దీంట్లోంచి దీంట్లోంచి మూడు అండి. సో చాలా సింపుల్, జస్ట్ ఇలా స్లైస్లు చేసేసుకుని సో లాస్ట్ దాంట్లోంచి కొంచెం స్కిన్ ఓపెన్ చేస్తాం హాఫ్ వరకు. ఓకే. సో దీన్ని ఇలా రబ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో అవన్నీ అరేంజ్ చేసేసుకోవటమేనా? ఎస్. ఫ్లవర్ షేప్. సో ఇలా వీ షేప్లో కొంచెం ఇలా ఒక్కొక్క స్లైస్ ఇలా ముందుకు జరిపిస్తే మనకు కొంచెం డిజైన్గా వస్తుంది. ఓకే. సో ఈ మధ్యలో వచ్చేసి క్యారెట్ కొంచెం చాప్ చేస్తున్నాను స్ట్రిప్స్ లాగా.
అలాగే నిమ్మకాయ. సో కొంచెం జిగ్జాగ్గా కట్ చేస్తున్నాను, ఫ్లవర్ షేప్లో కనపడడానికి. ఓకే ఓకే. సో అక్కడ క్యారెట్ ప్లేస్లో కావాల్స్తే ఉల్లిపాయలు కూడా మనం సర్వ్ చేసుకుంటే వేసుకోవచ్చు. సో ఈ నిమ్మకాయ ఉల్లిపాయ కాంబినేషన్స్తో కావాల్సుకుంటే సైడ్గా మనం అలా నంచుకొని కూడా తినేసేది. యాక్చువల్గా మనకు బయటకు వెళ్ళినప్పుడు ఇలా సాలెడ్తో కూడా సర్వ్ చేస్తూ ఉంటారు కదా. ఓకే ఓకే, చెన్నా వెజ్ కట్లెట్ రెడీ. ఓకే, సో మరి కట్లెట్స్ రెడీ అండి. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు చెన్నా వెజ్ కట్లెట్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. చెన్నా వెజ్ కట్లెట్ తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన కాబూలి శనగలు కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, తరిగిన కాలీఫ్లవర్, క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కాబూలి శనగలు వేసి వేగాక ఉడికించిన బంగాళదుంపలు మెదిపి దీనిలో వేయాలి. ఆ తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో కట్లెట్స్ లా వత్తుకొని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, చెన్నా వెజ్ కట్లెట్ రెడీ.